నాకు ఒక చిన్న పాప ఉంది, భర్త లేడు, చనిపోయిండు. సో నేను ఇట్లా ఒళ్ళొమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాను. ఒక కస్టమర్ దొరికారు నాకు. కస్టమర్ దొరికితే వాడు ఇలా చిత్రహింసలు పెట్టాడు సార్, నన్ను కాల్ చేశాడు. ఏం చేశావు నువ్వు? నేనేం చేయలేదు సార్. తెలుసా ఈవిడ? తెలీదు సార్. ఏంట్రా తెలియదా నీకు? మా భార్య చనిపోయింది సార్. చనిపోతే నేను వస్తామన్నా సార్. బుక్ చేసుకుంటే ఆమె దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి ఇలా చేశాను సార్. అంతే సార్, నాకైతే తెలియదు సార్. చెప్పు, నేను ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా? 2 రోజులు సార్. నమస్తే సార్. నమస్తే. ఏమన్నా ఏం జరిగింది? ఏం లేదు సార్, నాకు ఒక చిన్న పాప ఉంది, భర్త లేడు, చనిపోయిండు. సో నేను ఇట్లా ఒళ్ళొమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాను. ఒక కస్టమర్ దొరికారు నాకు. కస్టమర్ దొరికితే వాడు ఇలా చిత్రహింసలు పెట్టాడు సార్, నన్ను కాల్ చేశాడు. కాల్చిన గాయాలు? అవును సార్. మరి ఏమో ఒళ్ళంతా కాల్ చేశాడు సార్. పవన్ గారు నోట్. వాడేమని సార్? ఏం పేరమ్మా మీ పేరు? శ్రావణి సార్. ఎక్కడ ఉంటామా వాడు? ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటాడు సార్. నెంబర్ ఉందా? అతని నెంబర్ ఉందా దగ్గర? ఉంది సార్. సార్ కాల్ చేయండి. మాట్లాడాడు సార్. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు? ఎక్కడ్రా? నీ షాప్ పక్కనే గల్లీలో ఇక్కడ ఉన్నాం, మూలపైన ఉన్నాం. రా. ఏంటో వచ్చాక చెప్తారా? తీసుకో, బాధపడు. అమ్మా, మీరు పోలీస్ బాస్ కాల్ చేశారు, నేను ఉన్నాను. పోలీస్ బాస్ తరఫున నేను వచ్చాను. నేను మీకు న్యాయం చేయడానికి వచ్చాను. అలాగే సార్. మీరు ధైర్యంగా ఉండండి. ఓకే సార్. రాజ్ దొరికాడా? తీసురా. హలో, నిన్నే సార్. ఏం చేశావు నువ్వు? నేనేం చేయలేదు సార్. తెలుసా ఈవిడ? తెలీదు సార్. ఏంట్రా తెలియదా నీకు? అసలు నేనేంటో తెలియదా నీకు? తెలుసా తెలియదా సార్? చెప్పు. తెలియదారా? చూడు, చెప్పరా, చెప్పు. ఇప్పటికైనా తెలియదా నీకు? ఇప్పుడు ఎలా తెలిసిందిరా? ఇలా దగ్గరకు వస్తే ఇలా వాతలు పెడతావా? ఏంట్రా ఈ గాయాలు ఏంటి? గాయాలు ఏంటి? సైకోలా ఉన్నాడు ఈడవడం. చెప్పు. నీకే. మా భార్య చనిపోయింది సార్. చనిపోతే నేను వస్తామన్నా సార్. బుక్ చేసుకుంటే ఆమె దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి ఇలా చేశాను సార్. అంతే సార్, నాకైతే తెలియదు సార్. ఎవరిని దృష్టిలో పెట్టి ఎవరిని కాల్చావురా? అదే సార్, మా భార్య చనిపోయింది సార్. మార్కెట్ వచ్చినప్పుడు తెలిసింది సార్. వస్తావా అని అన్నాను సార్. వచ్చింది సార్. ఆమె మైకం నుంచుకొని కాల్చేసారు సార్. అలా ఎలా కలుస్తావు నువ్వు? ఒళ్ళంతా గాయాలి. చూడు ఒళ్ళు మొత్తం గాయాలి. అలా ఎలా కలుస్తావు నువ్వు? వీడు కొంచెం సైకోలా ఉన్నాడు, ఏదో డిప్రెషన్ లో ఉండి అంత సైకిక్ చేస్తున్నాడు. వీని ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమంది ఆనందం చేస్తాడో తెలీదు. చెప్పు, నేను ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా? 2 రోజులు చిన్న పాప ఉంది సార్ నాకు. ఆ పాప గురించి పొట్టగొట్టు కోసం ఇలా నేను తను ఫోన్ చేసి బుక్ చేసుకున్నాడు సార్. చెప్పరా, సమాధానం చెప్పు. ఎవరు వెనక ముందు లేరు సార్. ఏంట్రా అవతారం ఏంట్రా? ఇలా రూమ్ లో పిలిచేసి మొత్తం
కాల్ చేశాడు. ఏయ్, చూడురా, చూడు, చూడు, చిత్రహింసలు పెట్టేసి సార్. ఇంకెప్పుడు చేయండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అమ్మా మీరు చెప్పండి అమ్మా, వీడికి ఎట్లాంటి శిక్ష చేయమంటారు చెప్పండి. మీరు ఏం చేసినా పర్లేదు సార్. ఉమ్. ఇంకెప్పుడు ఎవరి అమ్మాయి మీద ఇలా టార్చర్ చేయకుండా ఇలా చేయకుండా చూడండి సార్. ఏయ్, అలాగే సార్, అలాగే రాయిలా శిల్పంలో ఉన్నాయారా సార్. పచ్చదాబాడు తప్పైనా తప్పైపోయింది సార్. బట్లాడరా తప్పైపోయింది సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు చేయండి, ఇంకెప్పుడు చేయండి, ఇంకెప్పుడు చేయండి. ఇంకెప్పుడు చేయండి సార్. సార్ సారీ సార్, ఇంకెప్పుడు అయినా నేను వదిలేదు లేదు. సార్. పవన్ గారు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సార్ సార్ ఫస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళండి, ఓకే సార్, టెస్ట్ అని చేపియండి. ఓకే సార్. ఇంకెప్పుడు చేయండి, మీకు ఎఫ్ఐఆర్ తెలుసు, రాయొద్దనేది తెలుసు. ఏమో ఇదేంది, ఇది తెలీదా? ఇలా చేయడం తెలీదా? ఇంకెప్పుడు చేయండి సార్, ఇంకెప్పుడు చేయండి. నాకు చిన్న డౌట్ సార్, వాళ్ళ భార్యను కూడా టార్చర్ పెట్టి ఇలా చంపింటాడు వాడు. ఆ? వాళ్ళ భార్యను టార్చర్ పెట్టి ఇలానే చంపింటాడు వాడు. అందుకే ఈ సైకో రాయొద్దు సార్, చేస్తున్నాడు. రాయొద్దు సార్. ఏయ్, సార్ సార్ రాయొద్దు సార్, ఇంకెప్పుడు చేయండి. అరే మీ భార్య ఎలా చనిపోయింది చెప్పు. లేదు సార్, ఆ? తన బావకి చనిపోయింది సార్. ఏ నువ్వే చంపావుంటా? లేదు లేదు, నేను చేయలేదు. నిజం చెప్పు. లేదు సార్, లేదు సార్, నేను చంపలేదు సార్. సార్ రాజు గారు నాకు వీని మీద పక్కా డౌట్ వస్తుంది. ఇవ్వండి మొబైల్ ఇవ్వండి. సార్ 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 జాతకం ఏందో ఇప్పుడే బయటపడింది. సార్ సార్ తీకండి సార్ ఫోటో. ఏయ్, ఆగరా. ఇంకెప్పుడు చేయండి సార్. సార్ సార్ అరే తప్పు అయిపోయింది సార్. ముయ్ ఇన్ను ఫోటో తీయడం ఏంట్రా యూజ్లెస్ ఫెలో. మీరు వదిలిపెట్టకండి సార్ అసలుకి. ఏయ్ ఆ హెయిర్ ది సార్ వీడు పక్క సైకో సార్ వీడు. సార్ నా పొట్టని కన్నా ఏయ్ నోర్మై నా ఎయిర్కి ఏమనుకోండి. 498A సార్ వరకట్న అరాచకము ప్లస్ మర్డర్ కూడా చేశాడు వీడు. భార్యను మర్డర్ చేసింది ఆడే. ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది, హియరింగ్ లో ఉంది. లేదు లేదు. వీడు బెయిల్ పైన బయటకు వచ్చి తిరుగుతున్నాడు యూజ్లెస్ ఫెలో గాడు. అరే వాడిని అస్సలు వదిలిపెట్టొద్దు. సార్ 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 అరే ఏం వేసి తగలెట్టావు? లేదు దాంట్లో క్లియర్ గా ఉంది కిరోసిన్ పోసి తగలెడతారు. కిరోసిన్ పోసి తగలెడతారా? సార్ తప్పు అయిపోయింది సార్. ఆ? సార్ సార్ తప్పు అయిపోయింది సార్. నన్ను కూడా టార్చర్ చేసి అలాగే చేయాలని చూసిండు వివేదం. ఆగమ్మా ఆగండి. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారా ఇట్లా? అరే సార్ నిన్నేం చేయాలి నువ్వే చెప్పరా. సార్ ఇంకెప్పుడు జీవితంలో చేయండి సార్. రేయ్ సార్ సార్ నిన్ను అసలు వదిలిపెట్టేదే లేదు, సార్ అర్థమైందా? సార్ క్షమించండి సార్. అమ్మా వీని తీసుకొని మేము లోపడేసేస్తాం, ఓకేనా? ఓకే సార్. ఏంటి ఓకే అమ్మా, ఏంటి ఓకే చెప్పండి. మీరు చేసింది కరెక్టా? కరెక్ట్ కాదు సార్. మరి మీరు ఎలా చేశారు? ఏ పరిస్థితిలో లేదన్నప్పుడు చిన్న పాప ఉంది, ఏ దిక్కు మొక్కు లేదు నాకు. ఏదో సరే అమ్మా, పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇలానే చేస్తారా? ఇలానే చెయ్యాలా? భర్త లేడు సార్. మరి భర్త లేకపోతే ఏదో ఒక షాపు కూరగాయలు ఏదో పెట్టుకొని బతకాలమ్మా, కష్టపడాలా? ఇది ఈ పనా, ఈ కష్టాన్నా మీరు నమ్ముకునేది? మరి ఏం చేస్తాం సార్? మరి సరే నేను ఒక మార్గం చూపిస్తా, చేసుకుంటారా? అలాగే సార్. కష్టపడతారా? ఇవన్నీ వదిలేస్తారా? వదిలేస్తాను. పవన్ గారు సార్ మన దగ్గర రిహాబిలిటేషన్ సెంటర్ పక్కన ఒకటి ఉంటది, కొట్టు మిషన్ సార్. యా టైలరింగ్ షాపు. వాళ్ళకి నా పేరు చెప్పండి, ఓకే సార్. మేడం గారికి అక్కడ జాబ్ గురించి నేను మాట్లాడతాను. ఓ సార్ సో రేపటి నుంచి వెళ్ళండి అమ్మా మీరు అక్కడికి. మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇప్పిస్తారు, ఎట్ ది సేమ్ టైం జాబ్ కూడా ఇస్తారు. నెలకు ఒక 10 నుంచి 15,000 వస్తాయి. అలాగే సార్. హ్యాపీగా మీ పాపను చూసుకుంటూ మీరు హ్యాపీగా ఉండొచ్చు. అమ్మా ఇట్లాంటి చేతిలో మీరు పడ్డారు కదా, వాడేమైనా చేసి ఉంటే ఇప్పుడు అసలైన అనాథ మీ పాప అయ్యేది. వాడేమైనా చేసి ఉంటే పరిస్థితి చంపేస్తారమ్మా సైకోలు వీళ్ళు. ప్రపంచంలో ఎలా తిరుగుతున్నారు అనుకుంటున్నారు? సమాజం బాగాలేదమ్మా, అర్థం చేసుకోండి. అర్థం అవుతుందా? అయ్యో సార్, ఏదో ఒకటి చూపించండి. వద్దమ్మా వద్దు. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. నేను ఉన్నాను. ఇది మా ఆవిడకి ఇష్టం. మీరు పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేశారు కాబట్టి నేను వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి, ఓకేనా? అలాగే సార్. మీకు కావాల్సిన ఉపాధి కూడా నేను కల్పిస్తాను. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఏదో ఒకటి మీరే సహాయం చేయండి సార్. చేస్తానమ్మా చేస్తాను. ధైర్యంగా ఉండండి, ఓకే? ధైర్యంగా ఉండండి. రాజ్ మనోడి పైన ఏ సెక్షన్స్ వేస్తామో ఆ సెక్షన్స్ వేస్తాం, లోపడేస్తాము. దానికంటే ముందు వీడు కొంచెం సైకోలా అనిపిస్తున్నాడు నాకు. మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి ఫస్ట్ ఎవ్రీథింగ్ కరెక్టా కాదా చూడు, ఓకే? గో. మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను. ఓకే సార్. ఇక నుంచి ఇవన్నీ వదిలేయండి, అలాగే సార్. ఓకే? అలాగే. ఆ టైలరింగ్ షాప్ కి నేను మాట్లాడతాను. ఓకే మీకు అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కూడా నేను సోర్స్ చూస్తాను. ఓకే మీరు సార్. హ్యాపీగా చేసుకుని ఉండండి, ఓకే ఓకే? సార్. వెళ్ళండి అమ్మా. అలాగే సార్.